లాస్ట్ పార్ట్లో శివుని నీలిరంగు కంఠాన్ని చూసిన ఆయుర్వతి చాలా ఎమోషనల్ అవుతుంది. శివుడు కూడా తను ఎందుకు అలా బిహేవ్ చేస్తుందో అర్థం కాక ఆమె వైపే అలా చూస్తూ ఉండిపోతాడు. ఇక మరోవైపు నంది నిద్రపోతూ ఉండగా చిత్రాంగదుడు నంది రూమ్ దగ్గరికి వచ్చి డోర్ కొడుతూ ఉంటాడు. వెంటనే నంది లేచి డోర్ ఓపెన్ చేస్తాడు. ఏంటి ఈ టైంలో అని అడుగుతాడు. గుణాజాతి ప్రజలందరికీ ఉండుండి సడన్గా ఫీవర్ వచ్చింది, అక్కడ కొంచెం హడావిడిగా ఉంది, మీరు త్వరగా రావాలి అని చిత్రాంగదుడు చెప్పడంతో అదేంటి ఒక్కరోజులోనే అని చెప్పేసి అడుగుతాడు. అవును, అందరికీ ఫీవర్సే, మీరు త్వరగా రండి అని చెప్పడంతో ఇక నంది వెంటనే నడు వస్తున్నాను అని డ్రెస్ చేంజ్ చేసుకుని చిత్రాంగదుడితో పాటు బయటకు వస్తాడు. గుణాస్ నందర్ని దగ్గరుండి చూస్తాడు. వాళ్ళందరికీ ఆయుర్వతి టీం సరిగ్గా ట్రీట్మెంట్ ఇవ్వడంతో అందరికీ కొంతసేపట్లోనే ఫీవర్ తగ్గిపోతుంది. ఇక అందరూ ఓకే అని అనుకుంటారు. వెంటనే నంది శివుడిని కలవడానికని శివుడి దగ్గరికి వస్తాడు. శివుడి దగ్గరికి రాగానే తన రూమ్లో ఉన్న ఆయుర్వతిని చూసి తను అలా నేల మీద కూర్చుని ఏడుస్తూ ఉండడం చూసి నంది షాక్ అవుతాడు. ఏం జరిగిందని అడుగుతాడు. వెంటనే ఆయుర్వతి లేచి శివుని కంఠం వైపు చూపిస్తుంది. నంది శివుని కంఠాన్ని చూస్తాడు. కంఠం నీలిరంగులో ఉండడంతో నంది కూడా ఒక్కసారిగా అరుస్తాడు. అదే టైంలో చిత్రాంగదుడు కూడా వస్తాడు. అతను కూడా శివుని నీలకంఠాన్ని చూసి షాక్ అవుతాడు. అతను కూడా గట్టిగా అరిచి ఏడుస్తూ ఉంటాడు, ఒక చిన్న పిల్లవాడిలా. ఇదేంటి వీళ్ళందరూ ఇలా ఏడుస్తున్నారు, ఇలా అరుస్తున్నారు, ఎందుకు ఇలా రియాక్ట్ అవుతున్నారో శివుడికి అర్థం కాక వాళ్ళ ముగ్గురి వైపు అలా షాకింగ్గా చూస్తూ ఉంటాడు. అసలేమైంది నా కంఠానికి అనుకుని వెంటనే శివుడు అక్కడ ఉన్న అద్దంలో తన కంఠం వైపు చూసుకుంటాడు. శివుడు కూడా షాక్ అవుతాడు, ఎందుకంటే ఆయన కంఠం నీలి రంగులో మారిపోయి ఉంటుంది. ఆయనే నీలకంఠుడు, శివుడే నీలకంఠుడు, శివుడే మన దగ్గరికి వచ్చాడు అని ఈలోపు చిత్రాంగదుడు అంటాడు. మనల్ని ఉద్ధరించడానికి ఆ నీలకంఠుడే మన కోసం మన దగ్గరికి వచ్చాడు అని నంది, ఆయుర్వతి, చిత్రాంగదుడు ముగ్గురు శివుని వైపు చాలా ప్రేమగా చూస్తూ ఉంటారు. ఆయుర్వతి అయితే ఇక చెప్పనవసరం లేదు, శివుని పాదాలపై పడి మమ్మల్ని క్షమించండి అని, మిమ్మల్ని అనవసరంగా చాలా మాటలు అన్నాను అని బాధపడుతూ ఉంటుంది. మీరే నీలకంఠుడు అని మాకు తెలియదు, తెలియక మేమేమైనా తప్పులు చేసి ఉంటే మన్నించమని అడుగుతుంది. మా దేవుడు మీరే, మీకోసమే మేము ఇప్పటి వరకు ఎదురు చూస్తున్నాము అని ఒక్కొక్కరిగా అక్కడ ఉన్న ముగ్గురు ఎమోషనల్ అవుతూ ఉంటారు. కానీ శివుడికి మాత్రం వీళ్ళెందుకు ఇలా రియాక్ట్ అవుతున్నారో అర్థం కాక అలా షాకింగ్గా వాళ్ళ వైపే చూస్తూ ఉంటాడు.